హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో యూనియన్ టెస్ట్నెట్ పార్ట్ 2 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీవియస్గా వీడియో పార్ట్ 1 అన్నది చేశాను కదా, యూనియన్ టెస్ట్నెట్ అన్నది. సో ఆ పార్ట్ 1లో మనం ఏమేమి టాస్క్లు కవర్ చేసామంటే వ్యాలెట్స్ ఎలా లింక్ చేయాలి, ఫ్యాసెట్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, వ్యాలెట్స్ అన్నవి రీవెరిఫై ఎలా చేసుకోవాలన్నది పార్ట్ 1లో చూసాము. సో ఇప్పుడు పార్ట్ 2లో సోషల్ టాస్క్లు కానీ, తర్వాత ట్రాన్స్ఫర్ టాస్క్లు కానీ ఎలా కంప్లీట్ చేయాలి, తర్వాత ఎక్స్పీ అన్నది ఎంతెంత వస్తుంది ఏంటన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట. సో ఒక్కొక్క చైన్లో నేను ఒక 2 ట్రాన్సాక్షన్స్ అలాగా మీకు చూపిస్తాను. సో ఆ వీడియో మీకు హెల్ప్ అయింది కాబట్టి సో అక్కడ ఎన్ని ట్రాన్స్ఫర్స్ అడిగితే అన్ని మీరు కంప్లీట్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఇందాక యూనియన్ టెస్ట్నెట్లో రిజిస్టర్ అయ్యారు కదా, ఆ అకౌంట్ అన్నది ఓపెన్ చేయండి. వన్స్ అకౌంట్ అన్నది ఓపెన్ చేశాక ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీ ప్రొఫైల్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ అన్నది ఓపెన్ అయింది. ఈ పేజ్ ఓపెన్ అయ్యాక ముందుగా మీకు ఇక్కడ వ్యాలెట్స్ అన్నవి రీవెరిఫై అయినాయి లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఓకేనా. ఇన్ కేస్ వ్యాలెట్స్ అన్నవి రీవెరిఫై అవ్వకపోతే మీకు ఎక్స్పీ అన్నది యాడ్ అవ్వదు. సో ఇక్కడ ముందైతే వెరిఫై చేసుకోండి, ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అచీవ్మెంట్స్ అని ఉంది కదా, వీవాల్ అని, ఇది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేస్తే మనం ఫస్ట్ కంప్లీట్ చేయాల్సింది ఈజీ టాస్క్లు కంప్లీట్ చేయాలి. సో డెవలపర్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. డెవలపర్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫాలో అని ఉంది కదా, ఈ టాస్క్ ఓపెన్ చేయండి. ఇక్కడ యూనియన్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వాళ్ళని గిట్ హబ్కి మనం ఫాలో అవ్వాలి. సో ఇక్కడ స్టార్ అని ఉంది కదా, ఈ స్టార్ని క్లిక్ చేయండి. సో స్టార్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ టాస్క్ అన్నది కంప్లీట్ అయిపోద్ది. సో ఇక్కడ మనకి ఒక 10 XP అన్నది వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారు, ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేసేసేయండి. ఇప్పుడు డెవలపర్ టాస్క్ కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు సోషల్లోకి రండి. సోషల్లోకి వచ్చి ఫస్ట్ టాస్క్ అన్నది సమ్వన్ మీ అని ఉంది కదా, ఇది తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రెజెంట్ అయితే ఇది న్యూ యూజర్స్కి వెయిట్ లిస్ట్లో జాయిన్ అవ్వడానికి క్లోజ్ చేసేసారు. ఫర్దర్గా ఏమన్నా ఫ్యూచర్లో వెయిట్ లిస్ట్లోకి అయితే అవైలబుల్గా ఉంది. సో ఇది ఒకసారి నేను పూర్తిగా డీటెయిల్స్ కనుక్కొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఇది సపరేట్గా మాట్లాడుకుందాం, ఇది ఒక సపరేట్ వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు మిగతా సోషల్ టాస్క్ ఉన్నాయి కదా, ఈ 1 by 1 ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేస్తే ఇది వచ్చేసి ఇది కూడా లేదు. సో November 15, 2024 కాబట్టి ఇది కూడా స్కిప్ చేసేసేయండి, లేదు అది. ఇప్పుడు మాస్టర్ మైండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. సో మాస్టర్ మైండ్ ఓపెన్ చేయండి. ఇలా ఫాలోడ్ అని ఉంటుంది, ఇది ఓపెన్ చేయండి. ట్విట్టర్ ఓపెన్ అయింది, వాళ్ళ అకౌంట్ అన్నది ఫాలో అవ్వండి. సో తర్వాత అన్ఫాలో చేయడం వల్ల ఏం చేయొద్దు, ప్రాజెక్ట్ ఎండ్ అయ్యేంత వరకు వాళ్ళని ఫాలో అవ్వండి. సో ఫాలో మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఫాలోయింగ్ అని వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మాస్టర్ మైండ్ టాస్క్ అయిపోయింది. నెక్స్ట్ CEO, ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ ఫాలోడ్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. వాళ్ళ ట్విట్టర్లో వాళ్ళ ప్రొఫైల్ని ఫాలో అవ్వండి. సో అన్ఫాలో మాత్రం చేయొద్దు ప్రాజెక్ట్ ఎండ్ అయ్యేంత వరకు. సో అలాగే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 1 by 1 ఇక్కడ ఫాలో టాస్క్లే కాబట్టి 1 by 1 ఓపెన్ చేయండి. ఇక్కడ వాళ్ళ లింక్ ఉంటుంది, అది ఫాలో చేయండి. సో ఇది వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట వాళ్ళ న్యూస్ లెటర్కి. సో అందుకని చూపిస్తున్నాను ఈ టాస్క్. రిమైనింగ్ అన్ని ఫాలో టాస్క్లే కాబట్టి ఆటోమేటిక్గా మీకు జస్ట్ ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో చేస్తే సరిపోద్ది. సో బాటమ్ స్క్రోల్ చేయండి. బాటమ్ స్క్రోల్ చేశాక ఇక్కడ మీకు ఈమెయిల్ అని చెప్పి అడిగిద్ది. సో మీరు యూనియన్ టెస్ట్నెట్లో ఏదైతే మెయిల్తో రిజిస్టర్ అయ్యారో, అంటే పర్టికులర్ మెయిల్ ఉంటుంది కదా, గిట్ హబ్కి వాడిన మెయిల్ కానీ, ట్విట్టర్కి వాడిన మెయిల్ కానీ, సో ఆ మెయిల్ అన్నది ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయండి. ఇచ్చేసి సబ్మిట్ అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఈ టాస్క్ అన్నది కంప్లీట్ అయిపోద్ది. సో నెక్స్ట్ 1 by 1 మీరు ఇక్కడ ఏం చేస్తారంటే జస్ట్ ఓపెన్ చేయండి, వాళ్ళని ఫాలో అవ్వండి. ఇది కూడా ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేశాం కాబట్టి న్యూస్ లెటర్కి మిడ్ కర్వ్ కూడా కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి బుల్ టవర్ అని ఉంది, ఓపెన్ చేయండి. ఇలా ట్విట్టర్ని ఓపెన్ చేయండి, వాళ్ళని ఫాలో అయిపోండి. సో ఇలాగ సోషల్ టాస్క్లు అన్నీ కంప్లీట్ చేసినందుకు మనకు ఒక 80 XP అన్నది వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇప్పుడు 80 XP అన్నది మీరు ఆ సోషల్ టాస్క్లు చేయడం వల్ల వస్తుంది. తర్వాత డెవలపర్ టాస్క్ చేయడం వల్ల ఒక 10 XP అన్నది వస్తుంది. ఇక్కడికి 90 XP అన్నది మనం చూసాం. ఇప్పుడు 6th టాస్క్ ఇక్కడ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సోషల్ టాస్క్లు మీరు 1 by 1 జస్ట్ ఫాలో అవడమే కాబట్టి ఫాలో చేసేయండి. ఇప్పుడు జయాన్లో మనం 500 ట్రాన్స్ఫర్స్ చేయాలి, అట్లీస్ట్ 15 days చేయాలి. అంటే ఈ 500 ట్రాన్స్ఫర్ చేసేది ఒక టాస్క్, 15 days చేసేది ఒక టాస్క్. సో మీరు ఒకే రోజు 500 ట్రాన్సాక్షన్స్ చేసేస్తామంటే మీకు టైం వేస్ట్ అని చెప్తాను. సో మీరు ఏం చేస్తారంటే 15 days ఎలాగో టాస్క్ ఉంది కాబట్టి మీరు మల్టిపుల్ అకౌంట్స్ చేస్తారు కాబట్టి డైలీ ఒక 35 ట్రాన్సాక్షన్స్ చేయండి జయాన్లో, ఓకేనా. జయాన్లో ఎలా చేయాలంటే డెస్టినేషన్ వచ్చి జయాన్ ఉండాలి, నేను చూపిస్తాను ఎలా చేయాలి ఏంటని. ఒకే రోజు మాత్రం 500 చేయొద్దు, టైం వేస్ట్ అయిపోద్ది. ఎందుకంటే ఇంకా రిమైనింగ్ టాస్క్లు కూడా చేయాలి కదా.
సో 35 ట్రాన్సాక్షన్స్ చేయండి పర్ డేకి, అలాగా ఇంటూ 15 days. సో ఆటోమేటిక్గా 525 ఎంతో ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అవుతాయి. అప్పుడు మనకి ఇది కంప్లీట్ అయ్యింది, 15 days కూడా కంప్లీట్ అయ్యింది, టోటల్ 130 XP అన్నది వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఎలా చేయాలంటే, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు 1 minute చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ అని ఉంది కదా, ఈ ట్రాన్స్ఫర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వ్యాలెట్స్కి సంబంధించింది ఓపెన్ అయింది. ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చేసి SCI అని చెప్పింది కదా, ఇది టెస్ట్ నెట్, ఇది సెలెక్ట్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ అసెట్ విల్ బి SCI, ఓకేనా. అసెట్ కూడా SCI, ఇది సెలెక్ట్ చేసుకోండి. సో SCI సోర్స్లో SCI టెస్ట్ నెట్ అన్న సెలెక్ట్ చేసుకున్నారు, అలాగే అసెట్ కూడా SCI అన్న సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు డెస్టినేషన్ వచ్చేసి జయాన్, మనకి కావాల్సింది ఏదైతే ఆ టాస్క్ కంప్లీట్ అవ్వాలో అది డెస్టినేషన్లో ఉండాలి. సో జయాన్ టెస్ట్ నెట్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ స్మాల్ అమౌంట్స్తో ట్రాన్సాక్షన్స్ చేయాలన్నమాట. ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అని ఉంది కదా, కనెక్ట్ వ్యాలెట్ క్లిక్ చేయండి, మెటామాస్క్ కనెక్ట్ చేయండి, అలాగే కింద వచ్చేసి కెప్లర్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేయండి. 2 వ్యాలెట్స్ అన్నది కనెక్ట్ చేశాక ఇక్కడ స్మాల్ అమౌంట్తో జస్ట్ ఇలా స్మాల్ అమౌంట్తో మీరు ఫ్యాసెట్ అదే ఇక్కడ కనెక్ట్ అదే గెట్ రెడీ అని వస్తుంది. సో నాకు బ్యాలెన్స్ లేదు, ఒకసారి ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకుని మీకు చూపిస్తాను. ఇన్ కేస్ మీకు కూడా ఇక్కడ సి బ్యాలెన్స్ అన్నది 0 షో అయితే కనుక ఫ్యాసెట్స్లోకి వెళ్ళి సి అన్నది సెలెక్ట్ చేయండి, సిఈ టెస్ట్ నెట్. సో ప్రీవియస్గా ఆల్రెడీ మనం సిఈ అన్నది కెప్లర్లోది ఇచ్చాము కదా, ఇక్కడ ఈవీఎం అడ్రస్ అని కూడా అని ఉంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈవీఎం అడ్రస్ ఉంది కదా, ఈ ఈవీఎం అడ్రస్ వ్యాలెట్ ఉంటుంది కదా, ఈ ఈవీఎం వ్యాలెట్ అడ్రస్ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చేసి వెరిఫై క్యాప్చా మీద క్లిక్ చేసి క్యాప్చా అన్నది వెరిఫై చేసుకుని రిక్వెస్ట్ చేయండి. సో అప్పుడు మీకు 5 tokens అన్నది ఈవీఎం అడ్రస్ కూడా వస్తుంది. అప్పుడు ఇక్కడ పేజ్ అన్నది రిఫ్రెష్ చేస్తే మనకు బ్యాలెన్స్ అన్నది షో అయ్యింది. సో టోకెన్స్ అన్నవి సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చింది. సో ఇది క్లోజ్ చేసేసేయండి, ఇది కూడా క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బ్యాలెన్స్ అన్నది 0 ఉంది కదా, పేజ్ రిఫ్రెష్ చేసి మళ్ళీ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేస్తే ఇక్కడ బ్యాలెన్స్ అన్నది 5 అయింది. సో ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేసి మీకు చూపిస్తాను. సో పేజ్ రిఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాలెన్స్ 5 అన్నది వచ్చిందనమాట. మీకు ఒకసారి మళ్ళీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం అచీవ్మెంట్స్ ట్యాబ్లో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ అచీవ్మెంట్స్ దగ్గర వీవాల్ క్లిక్ చేయండి. వీవాల్ క్లిక్ చేశాక ఇక్కడ ఆన్ చైన్ టాస్క్లు ఓపెన్ చేయండి. ఆన్ చైన్ టాస్క్లు ఓపెన్ చేసి ఇక్కడ SCI అని ఉంది కదా, సో SCI అన్నది ఇలా చేసినా పర్లేదు, లేదంటే కనుక నేను ఇచ్చిన ఫార్మాట్లో మీరు 1 by 1 చేసుకుంటూ వచ్చినా పర్లేదు. ఫస్ట్ అయితే 130 XP ఉంది కదా, ఇది కంప్లీట్ చేయాలి. సో ఇది కంప్లీట్ చేయడానికి ఫస్ట్ ఈ టాస్క్ ఎలా చేయాలంటే 500 ట్రాన్సాక్షన్స్ అది కూడా కంప్లీట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ అని ఉంది కదా, ఈ ట్రాన్స్ఫర్ క్లిక్ చేయండి. ట్రాన్స్ఫర్ క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ సోర్స్ ఉంది కదా, ఈ సోర్స్లో SCI టెస్ట్ నెట్ అన్న సెలెక్ట్ చేయండి. అసెట్ వచ్చేసి SCI అన్న సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డెస్టినేషన్ వచ్చేసి జయాన్ సెలెక్ట్ చేయండి. ఓకేనా, మీ అందరికి అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ వాల్యూ అన్నది 0.00013 ఇలాగా ఇవ్వండి. ఇక్కడ నెక్స్ట్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి కనెక్ట్ వ్యాలెట్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేశాక ట్రాన్స్ఫర్ రెడీ అన్నది క్లిక్ చేయండి, నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీకు ఇలాగా మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మ్ చేయండి, అప్రూవ్ చేయండి, తర్వాత కన్ఫర్మ్ చేయండి. సో ఒకసారి ఇలాగ ఏమన్నా ఎర్రర్ వస్తే కనుక మాన్యువల్గా చేంజ్ చేసి చేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అయింది. సో మీకు ప్రతి దాంట్లో 2 ట్రాన్సాక్షన్స్ చూపిస్తాను కాబట్టి మళ్ళీ ఇక్కడ న్యూ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అమౌంట్ అన్నది చేంజ్ చేయండి, చేంజ్ చేసి ఇక్కడ వ్యాలెట్ అన్నది మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేశాక ట్రాన్స్ఫర్ రెడీ మీద క్లిక్ చేయండి, నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీకు వచ్చేసి మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మ్ చేస్తే ఈ ట్రాన్సాక్షన్ అన్నది సక్సెస్ అయింది. సో కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేశాక ఒక 1 minute వెయిట్ చేయండి, మీకు ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ అన్నది సక్సెస్ఫుల్ అయిపోద్ది. సో ఇప్పుడు నేను మీకు ఏం చెప్పానంటే జయాన్లో 500 ట్రాన్సాక్షన్స్ ఎలా కంప్లీట్ చేయాలి 15 days, అంటే పర్ డేకి 35 ట్రాన్సాక్షన్స్ అన్నది మీరు చేయాలన్నమాట. ఓకేనా, సో పర్ డేకి 35 ట్రాన్సాక్షన్స్ అన్నది మీరు చేస్తే ఆటోమేటిక్గా 15 daysకి మీకు 500 ట్రాన్సాక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. సో ఇక్కడ వచ్చేసి అసెట్ అన్నది SCI ఉండాలి, అలాగే డెస్టినేషన్ వచ్చేసి జయాన్ ఉండాలి, సోర్స్ వచ్చేసి SCI ఉండాలి. సో ఇలాగ మీకు దీంట్లో 2 ట్రాన్సాక్షన్స్ చూపించాను. ఇప్పుడు నెక్స్ట్ బేబ్లోన్లో 500 ట్రాన్స్ఫర్స్ చేయాలి అట్లీస్ట్ 15 days. సో ఇది కూడా సేమ్ దానిలాగే పర్ డేకి 35 ట్రాన్సాక్షన్స్ చేయండి. సో ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మీరు
మళ్ళీ సేమ్ టాస్క్ పేజ్ ఓపెన్ చేయండి. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఓపెన్ చేయండి. ట్రాన్స్ఫర్ ఓపెన్ చేసి ఇక్కడ వచ్చేసి సోర్స్ ఓపెన్ చేయండి. సోర్స్లో జయాన్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అసెట్ కూడా జయాన్ పెట్టుకోండి. నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి బేబిలోన్ పెట్టుకోండి. ఇలా పెట్టుకుని కొంత అమౌంట్ అన్నది ఎంటర్ చేయండి. 0.00135 ఇలాగా ఎంటర్ చేసి ఇక్కడ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేయండి. వ్యాలెట్ కనెక్ట్ చేశాక ఇక్కడ వస్తుంది ట్రాన్స్ఫర్ రెడీ అని. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేస్తే మనకి కెప్లర్కి ఇలాగ కన్ఫర్మేషన్ వస్తుంది. అప్రూవ్ చేయండి. సో దీంట్లో కూడా మీరు పర్ డేకి 35 ట్రాన్సాక్షన్స్ చొప్పున 15 days 500 ట్రాన్సాక్షన్స్ అనేది కంప్లీట్ చేయాలి. సో అలా కంప్లీట్ చేసినందుకు మనకి ఎక్స్పీ ఎంత వస్తుందో అక్కడ నేను నోట్ చేశాను. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ అన్నది చేశాను. మీకు ఇంకొక ట్రాన్సాక్షన్ అన్నది చూపిస్తాను. సో ఇంకొక ట్రాన్సాక్షన్ అన్నది న్యూ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ ఉంది కదా, వాల్యూ చేంజ్ చేసేసేయండి. ఇక్కడ వ్యాలెట్ అని పద్దాక అడుగుతుంది కదా, అలా అడగకూడదంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కింద వ్యాలెట్స్ అన్ని 2 కనెక్ట్ అయ్యి ఉండలేదు చూడండి. ఒక్కొక్కసారి టైం తీసుకుంటే ఇక్కడ 2 వ్యాలెట్స్ కనెక్ట్ అయ్యి ఉంటే కనుక మీకు ఇక్కడ పద్దాక అడగదనమాట. సో ట్రాన్స్ఫర్ రెడీ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ మీకు కెప్లర్కి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. కన్ఫర్మ్ చేస్తే ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ అన్నది సక్సెస్ఫుల్ అయింది. సో దీంట్లో కూడా నేను మీకు 2 ట్రాన్సాక్షన్స్ అన్నవి చూపించాను. సో దీంట్లో మనం చేసినందుకు 90 XP అన్నది వస్తుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సెఫోలియాలో 25 days అంటే 25 days డైలీ మనం ఒక్క ట్రాన్సాక్షన్ చేస్తే సరిపోద్ది. సో అది ఎలా చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ ట్రాన్స్ఫర్ ఓపెన్ చేయండి. ఇక్కడ సోర్స్ వచ్చేసి సెఫోలియా సెలెక్ట్ చేయండి. USDC సెలెక్ట్ చేసుకోండి. అసెట్ ఏమో కింద డెస్టినేషన్ వచ్చేసి హూల్స్కి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కొంత అమౌంట్ అన్నది ఎంటర్ చేయండి. 0.001 ఎంటర్ చేసి ఒక 1 minute వెయిట్ చేయండి. ఆటోమేటిక్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ అయిపోద్ది. ఇక్కడ ట్రాన్స్ఫర్ రెడీ అని వస్తుంది. ట్రాన్స్ఫర్ రెడీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి అప్రూవ్ మీద క్లిక్ చేయండి. చైన్ అన్నది స్విచ్ అయింది. సో కన్ఫర్మ్ చేయండి. నెక్స్ట్ ఇలాగ సబ్మిట్ అని వస్తుంది. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ కన్ఫర్మ్ అని చెప్పి మెటామాస్క్ ఒక ట్రాన్సాక్షన్ అన్నది వస్తుంది. సో అక్కడ కన్ఫర్మ్ చేయండి. అప్పుడు మనకి ఒక ట్రాన్సాక్షన్ అన్నది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో అలాగా పర్ డేకి ఒక ట్రాన్సాక్షన్ చేస్తే అలా 25 days మీరు చేయాలన్నమాట. అలా చేసినందుకు మనకి ఎంత XP ఇస్తున్నారంటే 70 XP అన్నది ప్రొవైడ్ చేస్తున్నారు. సో డైలీ 1 ట్రాన్సాక్షన్ కాబట్టి ఇంకొకటి చేయండి, 2 అన్నా చేయండి. ఒకవేళ ఇన్ కేసు ఒకటి ఏమన్నా ఇష్యూ వచ్చినా ఇంకొకటి మనకి యూజ్ అయ్యిద్ది. సో 25 days డైలీ ఒక 2 ట్రాన్సాక్షన్స్ చేయండి. సో ఇప్పుడైతే నేను ఒక ట్రాన్సాక్షన్ చేశాను కాబట్టి ఇంకొక ట్రాన్సాక్షన్ చూపిస్తాను మీకు. ఇది సక్సెస్ అయ్యాక ఇంకొక ట్రాన్సాక్షన్ న్యూ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వాల్యూ అన్నది చేంజ్ చేయండి. 13 పెట్టండి. ఒక 1 minute ఒక 30 seconds అలా వెయిట్ చేస్తే ఇక్కడ మీకు ట్రాన్స్ఫర్ రెడీ అని వస్తుంది. ఇక్కడ అప్రూవ్ మీద క్లిక్ చేయండి. మెటామాస్క్కి 2 times మీకు అప్రూవల్ వస్తుంది. అప్రూవ్ చేసినందుకు ఈ ట్రాన్సాక్షన్ అన్నది కంప్లీట్ అయింది. సో ఇక్కడ మెటామాస్క్కి కన్ఫర్మేషన్ వచ్చింది. కన్ఫర్మ్ చేయండి. సో వన్స్ కన్ఫర్మ్ చేశాక మళ్ళీ సబ్మిట్ అని వచ్చింది. మళ్ళీ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే స్విచ్ చైన్ అని చెప్పొచ్చి కన్ఫర్మింగ్ ట్రాన్సాక్షన్ అని చెప్పి వచ్చింది. మళ్ళీ మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. మళ్ళీ కన్ఫర్మ్ చేయండి. సో ఇలా 2 times మనం మెటామాస్క్ కన్ఫర్మ్ చేసినందుకు ఒక ట్రాన్సాక్షన్ అన్నది కంప్లీట్ అయింది. సో ఇది కన్ఫర్మ్ చేసాం కదా. సో ఈ ట్రాన్సాక్షన్ అన్నది కంప్లీట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఇప్పుడు మనం సోషల్ టాస్క్లు కంప్లీట్ చేసాం, డెవలపర్ టాస్క్ కంప్లీట్ చేసాం. తర్వాత జయాన్లో డైలీ 35 ట్రాన్సాక్షన్స్ చేయమని చెప్పి మీకు ఒక 2 ట్రాన్సాక్షన్స్ ఎగ్జాంపుల్ చూపించాను. నెక్స్ట్ బేబ్లాన్లో 500 ట్రాన్సాక్షన్స్ చేయాలి. సో 2 ట్రాన్సాక్షన్స్ చూపించాను మీకు. దీనికి చేసినందుకు 90 XP వస్తుంది. అలాగే ఇది కూడా 15 days చేయాలి. 35 ట్రాన్సాక్షన్స్ పర్ డేకి చేయండి. నెక్స్ట్ వచ్చేసి సెఫోలియాలో ఇప్పుడు చూపించాను మీకు 70 XP వస్తుంది. డైలీ ఒక 2 ట్రాన్సాక్షన్స్ అన్నది చేయండి 25 days వరకు. సో ఇలా చేసినందుకు 70 XP వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం టాస్క్ చేయాలంటే సిలో 200 ట్రాన్స్ఫర్స్ చేయాలి అట్లీస్ట్ 10 days. సో డైలీ ఒక 10 ట్రాన్సాక్షన్స్ అన్నది చేయండి. డైలీ 20 ట్రాన్సాక్షన్స్ చేయండి. ఎందుకంటే ఇక్కడ 10 days కదా ఉంది, 15 days కాదు కదా. సో డైలీ ఒక 20 ట్రాన్స్ఫర్స్ అన్నది SCAలో చేయండి. సో దీనికి వచ్చేసి మనం ఏ చైన్ సెలెక్ట్ చేయాలంటే జయాన్ టు SCI. సో మళ్ళీ ఇక్కడ యూనియన్ ఓపెన్ చేయండి. ఇక్కడ మళ్ళీ ట్రాన్స్ఫర్ ఓపెన్ చేయండి. ఇక్కడ సోర్స్ సెలెక్ట్ చేయండి. సోర్స్లో జయాన్ సెలెక్ట్ చేయండి.
అసెట్ ఏమో USDC సెలెక్ట్ చేయండి. కింద డెస్టినేషన్ వచ్చేసి అక్కడ ఏమడిగారో చూడండి ఒకసారి. సో డెస్టినేషన్ విల్ బి SEI. ఓకే, SEI. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మీరు జయాన్ టు SEI చేస్తున్నాము, అసెట్ విల్ బి USDC. సో ఇక్కడ కొంత అమౌంట్ అన్నది ఎంటర్ చేయండి, 0.00012. సో ఇలాగ కొంత అమౌంట్ అనేది ఎంటర్ చేయండి. మీరు ప్రతి ట్రాన్సాక్షన్ చేసినప్పుడు వాల్యూ అన్నది చేంజ్ చేయండి, ఎందుకంటే మళ్ళీ మనం ఏదైనా బాట్ యూజ్ చేస్తున్నాం అనుకుంటారు. ఎందుకంటే ఒకే రోజు 35 ట్రాన్సాక్షన్స్ ఒకే అమౌంట్ చేసామంటే మన అకౌంట్ అన్నది సైబిల్లోకి కన్సిడర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని మీరు సేమ్ వాల్యూ ఇవ్వద్దు, డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వండి. సో ఈరోజు ఇచ్చిన వాల్యూ రేపు ఇచ్చినా నో ప్రాబ్లం, ఎందుకంటే ఒకే రోజు మనం అదే వాల్యూతో 35 ట్రాన్సాక్షన్స్ చేయట్లేదు కాబట్టి నో ప్రాబ్లం. సో ఈరోజు చేసినప్పుడు మాత్రం మీరు ఒకే వాల్యూ అన్నది ఇవ్వద్దు. మ్యాక్సిమం 0.001 ఇచ్చి తర్వాత 0.0012, 13, 14, 15 అలాగా డిఫరెంట్ ఇవ్వండి. సో ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ అన్నది సక్సెస్ అయ్యాక నేను ఇంకొక సెకండ్ ట్రాన్సాక్షన్ కూడా మీకు చూపిస్తాను. సో అలాగే ఈ 2 ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేసేస్తే దీంట్లో మీరు 200 ట్రాన్సాక్షన్స్ 10 days కంప్లీట్ చేయాలి. సో న్యూ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి 13 పెడుతున్నాను. సో అలాగే మీరు కూడా వాల్యూస్ అన్నది చేంజ్ చేయండి. చేంజ్ చేసాక ఇక్కడ ట్రాన్స్ఫర్ రెడీ అని వస్తుంది, ట్రాన్స్ఫర్ రెడీ క్లిక్ చేయండి, సబ్మిట్ క్లిక్ చేయండి, నెక్స్ట్ అప్రూవ్ చేయండి. సో ఈ ట్రాన్సాక్షన్ కూడా సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమై ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇప్పుడు హూల్స్కీలో 500 ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. సో దీంట్లో ఇన్ని డేస్ అని చేయాలి అని ఏం లేదు, రూల్ ఏం లేదు. సో మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు 500 ట్రాన్సాక్షన్స్ అనేది కంప్లీట్ చేయండి. సో ఇది ఎలా కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి యూనియన్ ఓపెన్ చేయండి, తర్వాత ట్రాన్స్ఫర్ ఓపెన్ చేయండి. ఇక్కడ వచ్చేసి సోర్స్ వచ్చేసి జయాన్ సెలెక్ట్ చేయండి, అలాగే అసెట్స్ కూడా జయాన్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి కింద వచ్చేసి హూల్స్కి సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసి ఇక్కడ కొంత అమౌంట్తో 0.0015 ఇచ్చేసి ఇక్కడ రెడీ ట్రాన్స్ఫర్ అని వస్తుంది కదా. సో అలాగా మీరు 500 ట్రాన్సాక్షన్స్ మీరు సింగిల్ డేలో చేసినా నో ప్రాబ్లం, మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే దీనికి పర్టికులర్ ఇన్ని డేస్ అని చెప్పి ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే ఆ ఫ్రీ టైంలో ఈ హోల్స్కి 500 ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేసుకోండి. అలా కంప్లీట్ చేసినందుకు మీకు 45 XP అన్నది యాడ్ అయ్యిద్ది అనమాట. సో ట్రాన్సాక్షన్ అన్నది వచ్చింది, అప్రూవ్ చేశాను. సో నెక్స్ట్ ఇంకొక సెకండ్ ట్రాన్స్ఫర్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి వాల్యూ చేంజ్ చేయండి, ఎందుకంటే సేమ్ వాల్యూ పెట్టి మాత్రం చేయొద్దు. అలా చేశారంటే ఒకే రోజు చేస్తారు కాబట్టి బాట్ కింద కన్సిడర్ అయిపోయి మీ అకౌంట్ అన్నది సైబర్లోకి వెళ్ళిపోయి రివార్డ్స్ అన్నవి రావు. సో అందుకే మీరు వాల్యూస్ అన్నది చేంజ్ చేయండి, అది మ్యాండేటరీ అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ట్రాన్స్ఫర్ చేశాను, అప్రూవ్ మీద క్లిక్ చేశాను. సో ఈ ట్రాన్సాక్షన్ కూడా సక్సెస్ఫుల్ అయిపోయింది. సో మీకు మొత్తం నేను ఇక్కడ అచీవ్మెంట్స్లోకి వస్తే మీకు ఇక్కడ వీవాల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆన్ చైన్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ మొత్తం చెప్పాను. సో SEIలో చెప్పాను, జయాన్లో చెప్పాను, ఆర్బిట్రమ్ ప్రెజెంట్ ఆల్రెడీ ఎండ్ అయిపోయింది, ఇది టెస్ట్నెట్ 8లో అలా ఉంది, ఎండ్ అయిపోయింది. తర్వాత యూనియన్ వచ్చేసి ఇది ప్రెజెంట్ ఈ చైన్ అన్నది అవైలబుల్గా లేదు, సూన్ మళ్ళీ రిలీజ్ చేస్తారు. సో వన్స్ రిలీజ్ చేశాక దీనికి రిలేటెడ్ టాస్క్లు అన్నవి మనం చేయొచ్చు. తర్వాత టెస్ట్నెట్ 8 ఆల్రెడీ ఎండ్ అయిపోయింది, ఇప్పుడు చేసేది మనం టెస్ట్నెట్ 9 కాబట్టి సో ఇది ఎండ్ అయిపోయింది. తర్వాత బేబిలాన్లో చెప్పాను, తర్వాత ఈథీరియంలో హూల్స్కి సెఫోలియా 2 డిస్కస్ చేశాము. సో ఓవరాల్గా ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్ని ఎలా చేయాలో నేను చెప్పాను. సో మీరు ఎలా చేయాల్సిందల్లా డైలీ ఇక్కడ ఏదైతే అడిగారో 15 days, సో 15 days మెయింటైన్ చేయండి, స్ట్రీక్ లాగా మెయింటైన్ చేసి డైలీ 35 ట్రాన్సాక్షన్స్ అనేది కంప్లీట్ చేయండి. సో సెఫోలియా మాత్రం 25 days కాబట్టి డైలీ 1 ట్రాన్సాక్షన్ కాబట్టి మీరు 2 ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేయండి డైలీ. తర్వాత అలాగే దీంట్లో 200 ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేయాలి కాబట్టి డైలీ ఒక 20 ట్రాన్సాక్షన్స్ అన్నది చేయండి. సో డైలీ 20 ట్రాన్సాక్షన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ 200 ట్రాన్సాక్షన్ కూడా కంప్లీట్ అయిపోతాయి. తర్వాత హూల్స్కీలో మాత్రం 500 ట్రాన్సాక్షన్స్ కాబట్టి మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు కంప్లీట్ చేయండి. బట్ మీరు చేసినప్పుడు వాల్యూస్ అన్నది చేంజ్ చేయండి, సేమ్ వాల్యూ ఇచ్చేసి మాత్రం 500 ట్రాన్సాక్షన్స్ మాత్రం చేయొద్దు. డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చి స్మాల్ అమౌంట్ ఎంటర్ చేసి ఈ 500 ట్రాన్సాక్షన్స్ అన్నది మీ ఫ్రీ టైంలో కంప్లీట్ చేయండి. సో ఈ టాస్క్లన్నీ కంప్లీట్ చేసినందుకు మనకి ఓవరాల్గా 485 XP వస్తుంది అనమాట.
సో ఇంకా కొత్త చైన్స్ అన్నవి యాడ్ అవుతాయి కాబట్టి వన్స్ యాడ్ అయ్యాక నేను ఆ టాస్క్లు కూడా ఎలా చేయాలి ఏంటన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైలీ ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకోండి. ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకున్నాక స్మాల్ అమౌంట్తో ఈ ట్రాన్సాక్షన్ అన్నవి కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి యూనియన్ చైన్ అన్నది అవైలబుల్గా లేదు, తర్వాత ఓపెన్ అయ్యాక దీని గురించి కూడా చెప్తాను. అలాగే ఈ ఆర్బిట్రమ్ టెస్ట్నెట్ 8 ఆల్రెడీ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు సెరమోనీ అని ఉంది కదా, సో దీనికి సంబంధించి నేను ఒకసారి కనుక్కొని, ఎందుకంటే ఇది VPS ఉంది కదా, ఫ్రీ VPS అంటే మొబైల్ యూజర్స్కి అయితే ఫ్రీ VPSలో చేయాలి. సో దానికోసం నేను ఒకసారి ఇది కనుక్కుంటాను. లాస్ట్ టైం అయితే ఉంది, ఇప్పుడు ఈ టాస్క్ అన్నది వెయిట్ లిస్ట్లో ఫ్యూచర్కి ఉంది, అంటే ఇప్పుడు ప్రజెంట్ లేదు, క్యూలో జాయిన్ అవ్వాలి. సో ఒకసారి ఇది కనుక్కొని నేను డెడికేటెడ్ వీడియో అనేది చేస్తాను. సో వీడియో మీ అందరికీ అర్థమైతే కనుక, నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. కొత్త యూజర్స్ ఎవరన్నా మన ఛానల్ వాచ్ చేస్తే కనుక డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. సో దాని త్రూ మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. సో వీడియో మీ అందరికీ అర్థమైతే కనుక, కొత్త యూజర్స్ వాచ్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.